Success is not the key to happiness. Happiness is the key to success. If you love what you are doing, you will be successful. ఏం కొటేషన్ చెప్పాడు భయ్య. గైస్ ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే డేటా మార్షల్ కంపెనీ నుంచి మనకు వేకెన్సీ రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన కొటేషన్ ఎక్కడి నుంచి చెప్పానని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఈ కంపెనీ వాళ్ళు నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఈ కొటేషన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో అదే మీకు నేనైతే చెప్తున్నాను. కొటేషన్ చెప్తే చెప్పారు కానీ ఒక రకంగా బాగానే ఉంది, కానీ ఇలాంటి కొటేషన్స్ అందరికైతే వర్కౌట్ అవ్వవు. ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇలాంటి కొటేషన్స్ వర్క్ అవుతాయి. సో కాబట్టి మనం దాన్ని అయితే వదిలేసి ఇక మనం మెయిన్ డీటెయిల్స్ అయితే చూస్తే డేటా మార్షల్ కంపెనీ నుంచి ఏఆర్ జూనియర్ అనలిస్ట్ రోల్ కింద అయితే ఫ్రెషర్స్కి అయితే వేకెన్సీ రావడం జరిగింది. ఎక్స్పెషల్లీ ఓన్లీ ఫ్రెషర్స్ కోసం మాత్రమే. అయితే ఇందులో వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళైతే జూలై 16th నుంచి జూలై 17th 2 days పాటు హైదరాబాద్ లొకేషన్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీలో ఎవరైనా సరే ఎలిజిబుల్ అయ్యి ఉండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కింద ఉంటే మీరు డైరెక్ట్గా అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. టోటల్గా 100 అయితే వేకెన్సీస్ ఉన్నట్టు చెప్పారు. బట్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయో లేదో మనకైతే తెలియదు, బట్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చూడండి. వెల్కమ్ టు యువర్ ఫ్యూచర్, ఫ్రెషర్స్ జాయిన్ అవర్ వాక్-ఇన్ డ్రైవ్ అండ్ ఎక్స్ప్లోర్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ విత్ అస్. జాబ్ టైటిల్ వచ్చేసి జూనియర్ అనలిస్ట్ ఏఆర్ కింద అయితే వర్క్ చేస్తారు. ఇందులో మెయిన్ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ శాలరీ వచ్చేసి మీకైతే 2.76 LPAతో పాటు అప్ టు 2.91 LPA వరకు అయితే మీకైతే ఇందులో మీకు శాలరీ ఉంటుంది. ప్లస్ గ్యారంటీడ్ 10-year బోనస్ ఉంటుంది. ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్సెంటివ్స్ అండ్ అదర్ పెయిడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి చూసుకుంటే ఎవరైతే మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అవ్వాలి. నాట్ కన్సిడరింగ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ బీటెక్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే వీళ్ళు నాట్ కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో మెయిన్గా మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే క్విక్ లెర్నర్ కూడా అయి ఉండాలి. ఇందులో మీకు నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. 6 PM to అంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 3 వరకు ఇందులో మీకు నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటుంది. కాబట్టి మీలో ఒకవేళ మాకు నైట్ షిఫ్ట్స్ పర్వాలేదు మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళైతే మీరైతే ఎలిజిబుల్ అండి. మెయిన్ డీటెయిల్స్ మీరైతే చూసుకోవచ్చు. రెస్పాన్సిబుల్ వచ్చేసి కాల్ టు చెక్ క్లైమ్ స్టేటస్ అండ్ వెరిఫై పేమెంట్స్, కాంటాక్ట్ అస్ US ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫర్ క్లైమ్ ఇష్యూస్, వ్యాలిడ్ అండ్ అపీల్ క్లైమ్స్, ఎన్ష్యూర్ టైమ్లీ ఫాలోఅప్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్, డాక్యుమెంట్ యాక్షన్స్ ఇన్ బిల్లింగ్ నోట్స్, అలాగే ప్రియారిటైజ్ క్లైమ్స్ ఫర్ ఫాలోఅప్ అండ్ అడ్హిరెంట్ టు HIPAA. ఇక్కడ మీరు జూనియర్ అనలిస్ట్ రోల్ కింద వర్క్ చేస్తారు. ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించి ఎవరైతే US బేస్డ్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళ నుంచి పేమెంట్స్ స్టేటస్ కావచ్చు, అలాగే ఏమైనా క్లైమ్స్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా సరే అలాగే మీరు డేటాను అయితే ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది టోటల్గా మీకైతే ఒక రకంగా అనలిస్ట్ బేసిస్ రూపంలో ఆ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. బట్ మీకు ఒకవేళ తెలియకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటారు కాబట్టి ట్రైన్అప్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకే ఉంటుంది. అందులో మీకు మెయిన్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీకు వాళ్ళు ఈజీగా చెప్పేది ఏదైనా సరే మీరు ఈజీగా క్విక్గా లెర్నింగ్ అయితే నేర్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వెనస్డే మరియు థర్స్డే రోజు వాక్-ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 11 వరకు అయితే ఈ వాక్-ఇన్ డ్రైవ్ ఉంటుంది. ఇందులో మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మీరైతే కనెక్ట్ అవుతారు. అలాగే మీకు మీ యొక్క కెరీర్ని కూడా త్వరగా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారండి. అండ్ మీలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తగిన ఒక రెజ్యూము అలాగే ఆధార్ కార్డ్ కాపీ అయితే తీసుకొని మీరైతే డైరెక్ట్గా వాక్-ఇన్కి అయితే వెళ్ళండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి. రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.